హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రామిస్ హోమ్ అండ్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగున్నారని అనుకుంటూ ఇవాళ ఒక మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. ఇదైతే నా పండగ బిఫోర్ డే వ్లాగ్ అండి. చాలా రోజుల నుంచి ఎడిటింగ్ అయితే చేయట్లేదు కదా, వ్లాగ్స్ అవి పెట్టట్లేదు, బాగుండలేదని. సో వన్ బై వన్ ఇప్పుడైతే పెడుతున్నాను, షేర్ చేస్తున్నాను. ఇక్కడ మార్నింగ్ అయితే నేను దోశ వేసుకొని తిన్నాను. అండ్ పిల్లలకి మా హస్బెండ్కి ఇంకా నైట్ అయితే ఇది ఓవర్ నైట్ సోక్ చేసి ఉంచానమాట, పెసలు అండ్ నట్స్ అన్నీ కలిపేసి. ఇక ఈ నట్స్ అన్నీ కూడా సెపరేట్ చేసేసి వేరేగా పెట్టాను. అండ్ ఈ పెసలు ఏంటంటే నానబెట్టి మొలకలు వచ్చాక తిన్నా బాగుంటుంది ఒక 2 days తర్వాత. బట్ ఇంకా ఎవ్రీడే మా హస్బెండ్ మార్నింగ్ ఏంటంటే గ్రౌండ్ నట్స్ అండ్ ఈ పెసలు, ఆ తర్వాత కొమ్ము శనగలు ఇవన్నీ నానబెట్టుకొని మార్నింగ్ అయితే తను తింటారనమాట. ఒక గుప్పెడైతే తింటారు. సో ఇవాళ ఇంకా ఎక్కువ చేశానమాట, ఎందుకంటే అందరం కూడా తిందామని చెప్పేసి. దీంట్లో పెసల్లో చూసారు కదా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కొద్దిగా నిమ్మకాయ, ఉప్పు, కొద్దిగా లిటిల్ బిట్ మన దగ్గర ఏదైనా చాట్ పౌడర్, మసాలా పౌడర్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కొద్దిగా చిన్న కారం యాడ్ చేసుకున్న బాగుంటుంది. సో అవన్నీ కూడా మిక్స్ చేసేసాను. అండ్ ఈ నట్స్ అన్నీ కూడా సెపరేట్ చేశాను. ఆ తర్వాత 4 మెంబర్స్కి 4 eggs అయితే బాయిల్ చేసి ఉంచాను అనమాట. అండ్ ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేశాను అందరికీ కూడా. ఇక పిల్లలైతే తినేసి స్కూల్స్కి వెళ్ళిపోయారు. ఇక ఆఫ్టర్నూన్ బాగాలేదు కాబట్టి మా హస్బెండే ఇంకా లంచ్ పట్టుకొని పిల్లలకైతే వెళ్తున్నారనమాట, లంచ్ బాక్సెస్. ఇంకా ఆ రోజు కొద్దిగా హెల్ప్ తీసుకొని ఇంకా నేనే ఆవేళ చికెన్ ప్రిపేర్ చేశాను. ఎందుకంటే రైస్ అయితే మా హస్బెండ్ పెట్టేశారు, చికెన్ అయితే నేనే ప్రిపేర్ చేస్తాను, కొద్దిగా వంట రాదు అని చెప్పేసి. ఇక ప్రిపేర్ చేసేసి కొద్దిగా చికెన్ ఎక్కువ తెప్పించాను. మ్యారినేట్ అయితే చేసి ఉంచేసారు మా హస్బెండ్ ఆఫ్టర్నూన్. ఆవేళ ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఇవ్వడానికి బాగుంటుందని చెప్పి ఒక చిన్న సాహసం అయితే చేస్తున్నారనమాట. ఆ రోజు మా హస్బెండే కుక్ చేస్తున్నారు ఇవన్నీ కూడా. సో వ్లాగ్ చాలా బాగుంటుంది, ఎండ్ వరకు మిస్ చేయకండి చూడండి. పండగ షాపింగ్ కూడా చూపిస్తాను ఈ వ్లాగ్లో. గుడ్ ఈవినింగ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు పిల్లలకి ఇంట్లో కబాబ్స్ చేస్తున్నాం, కబాబ్ పుల్లలు. ఇక్కడ బయట గ్యాస్ స్టవ్ పెట్టి కబాబ్స్ రెడీ చేసాము. దీంట్లో పెట్టు. రోటీ చేస్తారు, పిల్లలకి స్నాక్స్ కూడా మా హస్బెండే చేస్తారు. అండ్ రోటీ షేప్స్ అయితే చూస్తారు కదా ఎలా వస్తున్నాయో, చాలా నవ్వు వస్తుంది. బట్ ఏదైనా సరే నాకు పని అయితే అవుతుందన్నమాట. అండ్ మార్నింగ్ నుంచి కూడా ఇవాళ మొత్తం పనులన్నీ కూడా మా హస్బెండే చేస్తున్నారు. ఈరోజు నేను చేసిన రొట్టెలు మా ఆవిడ తింటుంది. షేప్ చూసారు కదా, షేప్ ఎలా ఉన్నా సరే రొట్టెలు బాగున్నాయి లేవా చెప్పండి. బట్ ఎనీవే రోటీ అయితే ఇవాళ చేశారనమాట. ఫస్ట్ టైం మా హస్బెండ్ చేసిన రోటీ తింటాను, టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. పిల్లలు అయితే తినేస్తారు. అండ్ ఇవాళ కబాబ్స్ కూడా చేశారనమాట పిల్లలకి. అండ్ నేను మార్నింగ్ ఇవాళ చికెన్ ప్రిపేర్ చేస్తాను అండ్ రైస్. సో ఈరోజు మా మెనూ అయితే ఇలా ఉందన్నమాట. బట్ ఒంట్లో బాగాలేనప్పుడు ఇలా హస్బెండ్ హెల్ప్ చేసి వండి పెడితే చాలా బాగుంటుంది.
ఇక ఆ రోజు ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ నేను ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేసినప్పుడు అన్ని కటింగ్స్ ఇంకా వెజల్ క్లీనింగ్స్ ఆవేళ మాకు డిన్నర్ ప్రిపేర్ చేశారు రోటీ కూడా. ఇక వంట అంటే పెద్దగా మా హస్బెండ్కి వంట రాదు, పెద్దగా కాదు అసలు వంట రాదు. బట్ ఇప్పుడిప్పుడు అలాగే నన్ను అడిగి అన్నీ కూడా నాకు బాగాలేనంత రోజులు కూడా కొద్దిగా హెల్పింగ్ అయితే చేశారనమాట, అడిగి చేయడం అలా. అండ్ ఒకరోజు అయితే చట్నీ చేశారనమాట, అది షూట్ చేసి ఉంటే బాగుండేది. ఒకరోజు బొంబాయి చట్నీ చేయమంటే అయితే నేను చేస్తానంటే వద్దు నేను చేస్తానని చెప్పారు. మొత్తం కటింగ్స్ అన్నీ చేసేసుకొని నన్ను అడిగారనమాట ప్రాసెస్ ఏంటని. ఈ పోపు పెట్టాక వాటర్ వేసేసి ఇది బాయిల్ వచ్చాక ఈ కలిపిన బ్యాటర్ శనగపిండి బ్యాటర్ దాంట్లో వేసేయాలని చెప్తే వాటర్ యాడ్ చేయలేదన్నమాట. వాటర్ యాడ్ చేయకుండా డైరెక్ట్గా బ్యాటర్ అందులో వేసేసారు. చాలా స్టిక్కీగా గట్టిగా వచ్చేసిందనమాట. చాలా నవ్వు వచ్చింది ఆవేళ ఆ చట్నీ చూసాక. తర్వాత మళ్ళీ నేను వెంటనే వెళ్ళి స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ దాన్ని నేను కొద్దిగా లిక్విడ్ షేప్లో తీసుకొచ్చాను అనమాట సాలిడ్ నుంచి. సో ఇలాంటి చిన్న చిన్న ఫన్స్తోని కొద్దిగా పెద్ద పనులు అయితే అవుతూనే ఉంటాయి. బట్ కాకపోతే ఒక హెల్పింగ్ అనేది చాలా మనకి ఇంపార్టెంట్ ఒంట్లో బాగుండలేనప్పుడు. నెక్స్ట్ వీక్ నుంచి మండే నుంచి ఇంకా పిల్లలతో పాటు తను కూడా వెళ్ళిపోతారు డ్యూటీకి. సో లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. ఇక 3 మెంబర్స్ కూడా మార్నింగ్ లేసి లంచ్ బాక్స్ ప్రిపరేషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఎర్లీ మార్నింగ్ ఇంకా లేవాల్సి వస్తుంది. అందుకే ఈ వీక్ కూడా ఫుల్గా రెస్ట్ తీసుకొని ఇంకా కొద్దిగా ఆరోగ్యం కుదుట పడింది అనుకుంటే ఇంకా వ్లాగ్స్ అనేవి డైలీ అప్లోడ్ చేస్తాను. డాక్టర్ కొద్దిగా స్క్రీన్ ఆఫ్ చేయమని చెప్పారనమాట. ఎడిటింగ్ చేసినప్పుడు బాగా హెడేక్ వచ్చేస్తుంది. సో అందుకనే ఇంకా నేనైతే వీక్లీ 3 టైమ్స్ అయితే వ్లాగ్స్ పెడదామని అనుకుంటున్నాను. సో కొద్దిగా ఈ వీక్ వరకు ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి డైలీ ఏదైతే నేను ఇంట్లో చేసుకుంటానో డైలీ వ్లాగ్స్ అనేవి మీతో నేను షేర్ చేస్తాను. కొద్దిగా ఎక్స్క్యూజ్ చేయండి, నేను ఎప్పటికప్పుడే అనుకుంటున్నాను డైలీ వ్లాగ్స్ చేద్దామని. బట్ హెల్త్ బాగాలేనప్పుడు కొద్దిగా నేను కూడా రెస్ట్ తీసుకుంటే బెటర్ అని అనిపించింది అనమాట. సో అందుకనే ఇంకా డే బై డే అనేది పెడుతున్నాను వ్లాగ్స్ అనేవి. అండ్ ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్ ఈ శాండ్విచ్ టోస్టర్ ఉంటుంది కదా, అదైతే బుక్ చేశారనమాట. అయితే ఇది ఎలా బుక్ చేశారంటే, మేము ఎక్కడైనా కార్డ్ పేమెంట్ చేసామనుకోండి, షాపింగ్స్ కానీ పెట్రోల్ వేసుకున్నప్పుడు కానీ మనం షాపింగ్స్ చేస్తూ ఉంటాం కదా. సో కార్డ్ పేమెంట్ చేసినప్పుడు ఏంటంటే కొన్ని పాయింట్స్ అనేవి మనకి రివార్డ్ పాయింట్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. సో ఆ రివార్డ్ పాయింట్స్ ఏంటంటే ఎక్కడైనా షాపింగ్ మాల్స్లో కానీ లేదంటే ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. కొన్ని మాల్స్లో అయితే అవి రివార్డ్ పాయింట్స్ కలెక్ట్ చేసుకుని ఇస్తారు, కొన్ని దగ్గర అవ్వదు. సో మేము ఇంకా వైజాగ్లో చాలా ప్లేసెస్లో అడిగాము షాపింగ్ సెంటర్స్లోని, బట్ ఎక్కడ వైజాగ్లో అయితే ఈ రివార్డ్ పాయింట్స్ కలెక్ట్ చేసుకోరని చెప్పారు. లాస్ట్ టైం మేము పూణే వెళ్ళేటప్పుడు ఒక మాల్లో అయితే రివార్డ్ పాయింట్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని మంచి ప్రోడక్ట్ అయితే తీసుకున్నాము. బట్ వైజాగ్ అంతా వెతికినా సరే అవ్వలేదు. ఇక ఎట్ లాస్ట్ ఏంటంటే అమెజాన్లో ఉందన్నమాట ఆఫర్, అది మనకి రివార్డ్ పాయింట్స్ ఆఫర్ ఉంది. సో ఇంకా అమెజాన్లో చూస్తే ఈ టోస్టర్ ఒకటి ఉందన్నమాట. సో పిల్లలు ఎక్కువ శాండ్విచెస్ అవి తింటారు కదా, ఇక ఇది అవసరం అవుతుందిలే అని చెప్పేసి టోస్టర్ అయితే నేను బుక్ చేయమని చెప్పాను. సో టోస్టర్ అయితే వచ్చేసింది, చాలా బాగుంది. ఇక ఈసారి పండగ షాపింగ్ షేర్ చేస్తానని చెప్పాను కదా, 2 డ్రెస్సెస్ అండ్ 1 శారీయే తీసుకున్నాను. ఇది 1 డ్రెస్ అనమాట. ఇది ఒక డస్టీ షేడ్ వస్తుంది, బ్లూ కలర్, చాలా బాగుంది. 1900 సంథింగ్ 15% డిస్కౌంట్తో వచ్చిందనమాట. ఆ డ్రెస్ ఒకటి తీసుకున్నాను. శారీ కూడా ఇది చాలా తక్కువ కాస్ట్లో తీసుకున్నాను, 750 రూపీస్ అనమాట. మంచి స్కాలప్ బార్డర్ వచ్చింది. అండ్ ఇప్పుడు తక్కువ రేట్ శారీస్ అయినా సరే కాస్ట్ తక్కువైనా బ్లౌజ్ కొద్దిగా హెవీగా ఇస్తున్నాడు కదా, నాకు అందుకే బ్లౌజ్ చూసి నచ్చి తీసుకున్నాను. చాలా బాగుంది, కట్టుకున్న కూడా చాలా బాగుంది. అండ్ నేను ఇది బోట్ నెక్ అయితే స్టిచ్ చేసుకున్నాను, నావి ఆల్మోస్ట్ బోట్ నెక్ అనమాట. పిల్లలిద్దరికీ కూడా షాపింగ్స్ చేస్తాను అండ్ మా హస్బెండ్ కూడా చేసుకున్నారు ఈసారి. రుచికి అన్నిటికంటే మోస్ట్ ఫేవరెట్ షర్ట్ ఒకటి మీకు చూపిస్తానని చెప్పి ఓపెన్ చేశాడు. నెక్స్ట్ రిచ్ ఓపెన్ చేస్తాడు చూడండి. అండ్ కోట్ టైప్ అనమాట, పిల్లలకి కొద్దిగా కోట్స్ బ్లేజర్ టైప్స్ అయితే ఇష్టం కదా, రిచ్కి చాలా నచ్చింది. ఆ ఒక షర్ట్ ఒకటి చూపిస్తున్నాడు. అండ్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో కదా, లుక్ చాలా బాగుంది వేసుకున్నాక కూడా. సో ఇదేనండి మా పండగ షాపింగ్స్ అనమాట. సో నెక్స్ట్ 3 డేస్ కూడా పండగకి నేను ఎలా సింపుల్గా ఇంట్లోనే ఉండి పండగ చేసుకున్నాను ఆ వ్లాగ్ అయితే మీకు నెక్స్ట్ వ్లాగ్ షేర్ చేస్తాను. సో ఇంకా తర్వాత నుంచి డైలీ వ్లాగ్స్ అనేవి మీతో షేర్ చేస్తాను. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తూ మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మీతో